మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలులతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకి వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కుమార్ గారు చెప్పండి. ఏదైతే ఒకవైపు ఎండలతో మండిపోతుంది, తెలుగు ప్రజలకి చల్లటి వార్త అందించారు. ఈ వర్షాల ప్రభావం ఎక్కడ ఉండిపోతుంది? అంటే ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గబోతుంది? ఒకటి ప్రస్తుతం రాష్ట్రంలో అనగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి సాధారణ ఉష్ణోగ్రతలకి ఇంచుమించు అటు ఇటు ఉన్నాయి. 1-2 చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నందిగామ మరియు అమరావతిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు రాబోయే 3 రోజుల్లో కూడా సాధారణ స్థాయిలోనే ఉండి పెద్దగా మార్పులు ఏవీ లేకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఛత్తీస్గఢ్ లేదా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం వలన మరియు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల నుంచి వచ్చే గాలులు మరియు తేమ యొక్క ప్రభావం వాటి యొక్క సంగమం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 3వ తేదీ 4వ తేదీన ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 5వ తేదీన ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. వీటితో పాటు 2వ తేదీన 5వ తేదీన ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే 3, 4 తేదీలలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వీటితో పాటు గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి 3 రోజులు కొనసాగి 4వ రోజు తర్వాత కొంచెం మార్పు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీలో ఏ చోట్ల ఈ వర్షాలు పడే అవకాశం ఉంది? ఒకటి విశాఖ, అనకాపల్లి, కాకినాడ వరకు చిన్న చిన్న జల్లులు పడే అవకాశం ఉంది. ఏదైనా అప్పటికీ కొంచెం కోస్తా తీరంతో పాటు వెస్టర్న్ మార్జిన్స్ అంటే పశ్చిమ ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం. ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు గరిష్టంగా ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఈ ఏడాది వడగాలు పీచే కావచ్చు, లేకపోతే ఎండల ప్రభావం ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకటి ఎండల ప్రభావం నార్మల్కి దగ్గరలోనే ఉన్నట్టు మా అవుట్లుక్లో తెలుస్తుంది. సాధారణంగా ఈ సీజన్లో వడగాళ్ళు రాష్ట్రంలో మ్యాక్సిమం 8 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. 3 నెలల సీజన్లో మార్చి, ఏప్రిల్, మే. కాబట్టి ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ దాటి అది ఓన్లీ ఒక పూర్వానుమానం, ఒక అంచనాగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీస్ లేదా నిజంగా జరిగే పరిస్థితులు ఉన్నది ఈ షార్ట్ రేంజ్ లేదా మీడియం రేంజ్లో 10 రోజుల లోపల మీకు తెలియజేయడం జరుగుతుంది. వాటి నుంచి జనాలకి అప్రమత్తం చేస్తే బాగుంటుంది. ఏదైతే ఈ ద్రోణి ప్రభావంతో ఎప్పటి నుంచి వాతావరణ మార్పులు అవకాశం ఉంది, అంటే చేంజెస్ ఎప్పుడు కనుక? ఈ రోజు నుంచి చిన్న చిన్న వర్షాలు పడతాయని చెప్పాను. 4 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది షిఫ్ట్ అవుతుంది, లేకపోతే వీకెన్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా సార్, ఈ వడగాల్పుల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే శ్రేయస్కరం? ప్రధానంగా బాలింతలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు. ఉష్ణోగ్రతలు ఇప్పుడు చెప్పినట్టయితే మొదటి 3 రోజులు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరలోనే రమారమి ఉన్నాయి కాబట్టి పెద్దగా నష్టం లేదు. అయితే 4వ రోజు తర్వాత మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రతలో కొంచెం మార్పు ఉంటుంది. అవి బాగా పెరగబోయినట్టయితే మేము పూర్వానుమానం ద్వారా మీకు తెలియజేస్తాము, హెచ్చరికలు ఇస్తాము. అయితే ఆ టైంలో ఓన్లీ ఉష్ణోగ్రతలు, డ్రై విండ్స్ మాత్రమే ఉన్నట్టయితే క్రాంప్స్ లేదా ఈ కండరాలు పట్టేయటం అనేది జరుగుతుంది. అదే దాంతోపాటు తేమ కానీ ఉన్నట్టయితే, ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతతో పాటు తేమ ఎక్కువ అయినట్టయితే మన శరీరం మీద ఉన్న చెమట అది ఎవాపరేట్ కాదు. కాబట్టి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో డే టైం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో
కొంచెం హీట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి 11 నుంచి 3 గంటల టైంలో అత్యధికంగా జనాలు బయటికి వెళ్లకుండా షెల్టర్లో ఉన్నట్టయితే మంచిది. ఇంకా ముఖ్యంగా ససెప్టిబుల్ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వ్యాధులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ముఖ్యంగా తగి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రసాలు లేదా వాటర్, ఓఆర్ఎస్ లాంటివి తీసుకొని శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంతో పాటు హీట్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వదిలేని బట్టలు వేసుకుంటూ కాటన్ లాంటి దుస్తులు ధరించినట్టయితే కంఫర్ట్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళకి ఉంటుంది. రైట్. చూస్తున్నాం కదా, ఏదైతే ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల ప్రధానంగా ఏప్రిల్ 3 నుంచి కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో వర్షాలు చిరుజల్లు పడే అవకాశం ఉంది. మరోవైపు 5వ తారీఖు నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు మించి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వేసవికాల దృష్ట్యా ప్రజలు కూడా బాలింతలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు వంటి వారు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య నీడ ప్రాంతంలో ఉండడం కూడా ఎంతగానో శ్రేయస్కరం చెప్పేసి మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.